బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట పట్టణంలో వెలసియున్న శ్రీ సాయి సంస్థాన్ వద్ద శ్రీరామనవమి వేడుకలు. బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు. నాయుడుపేటలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు. నాయుడుపేట మండల సమైక్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి సమావేశం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసియున్న శ్రీ సాయి సంస్థాన్ వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించిన గంధ మహోత్సవం వేడుక జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శ్రీ సాయి సంస్థాన్ మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ సారంగం విజయభాస్కర్ ఆధ్వర్యంలో మేళతాళాలు, బాణసంచా వేడుకలతో భక్తులు స్వామి జెండాను సాయిబాబా ఆలయం వద్ద నుంచి ఊరేగింపుగా గాంధీబొమ్మ సర్కిల్లో ఉన్న దర్గా వద్దకు తీసుకొచ్చారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో నిర్వహించే గంధ మహోత్సవంలో హిందువులు పాల్గొనడం విశేషం. గంధ మహోత్సవంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ಇದು ಬ್ಯಾಕ್ ಎಲ್ಲ ಬಿಡ್ತು
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసియున్న శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రభాతకాల అర్చన అనంతరం శ్రీ సీతారాములను సూర్యకిరణాలు అభిషేకించాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంతబాబు మాట్లాడుతూ ఇక్వాక్షు వంశ కులదైవమైన సూర్య భగవానుని కిరణములు శ్రీరామనవమి వేళ సీతారాములను స్పృశించడం ఆధ్యాత్మికంగా చాలా అద్భుతమైన విషయమని, ఈ సందర్భంలో స్వామివారిని దర్శించుకోవడం వలన అనేక రకాలైన పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి విశేష పూజలు శ్రీ సీతారాములకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2 కార్యక్రమాలకు ఉభయకర్తగా వ్యవహరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు, గ్రామ ప్రజలు అశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాశకరం అల విజయ రాఘవుడు కోడిని కొలుగున పొదలి చెలియ కోడిని కొలుగున పొదలి వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలుగున పొదలి చెలియ కోడిని కొలుగున పొదలి రాముడు కాదు రాముడు గుణధాముడ సురలకు దమనుడు కోడిని కొలుగున పొదలి చెలియ కోడిని కొలుగున పొదలి దశరథ రాముని దయ మనసుండగ దశగ్రీవమును దండించిన ఆ దశరథ రాముని దయ ఆస్తే దివ్యం ధామాసాస్తే విష్ణు ప్రియమాసాస్తే యదా
తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు సీతా సమేత శ్రీరాముని దర్శించుకోవడానికి పోటెత్తారు. సాయంత్రం సీతారాముని విగ్రహాలను నగరోత్సవంలో నాయుడుపేట బజారు వీధులలో ఊరేగిస్తూ స్వామివారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో చిదానంద మహారాజ్ స్వామీజీ, సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నెలవల రాజేష్, రఫీ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల సమైక్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి సమావేశంలో మండల వ్యవసాయ అధికారి గణేష్, హార్టికల్చర్ అధికారి శారద, ఎన్ఎఫ్ఏ నీలమ్మ, వివిఏలు పాల్గొన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి గణేష్ మాట్లాడుతూ రైతుల్లోనూ ప్రజల్లోనూ ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి పెరిగే విధంగా నడుచుకోవాలని, వ్యవసాయం అంటే ప్రజలకు మంచి భోజనాన్ని అందించేదేగాక దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పారు. అలాంటి వ్యవసాయంలో పెను మార్పులకు నాంది పలుకుతూ ఈ ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమేమి ఇన్పుట్స్ వాళ్ళ దగ్గర మండల స్థాయిలో ఏపీసీఎన్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఫార్మింగ్, దీని మీద ఒక కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో జేసీ గారి ఆధ్వర్యంలో మనకు జిల్లా స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులందరితో కూడా కలిపి ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయంకి అనుబంధంగా ఉన్నటువంటి శాఖలన్నిటితో కూడా కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి ముందుగా మండల స్థాయిలో కూడా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన నాయుడుపేట మండలంలో మనకు వెలుగు స్టాఫ్, వివోఏలు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి విఐఏలు, అదేవిధంగా ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్, దీంతో పాటుగా మండల స్థాయి అధికారులైనటువంటి మన హార్టికల్చర్ ఆఫీసర్ వెలుగు ఏపీఎం గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ నుంచి ఇచ్చినటువంటి మనకు కోఆర్డినేటర్, ట్రైనింగ్ కోఆర్డినేటర్ గారికి, సిసిఎల్కి అందరికి కూడా మేము ఈ రోజున ఈ యొక్క ఏపీసీఎన్ఎఫ్ కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. దీంతో పాటుగా
ఏ శాఖ ఏ విధంగా దీంట్లో మిళితం అవ్వాలి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వ్యవసాయ శాఖ నుంచి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వెలుగు సిబ్బందితో మనం ఏ విధంగా వాళ్ళని పిఎండిస్ కిట్స్ తయారు చేయించుకోవాలి అనేటువంటి అన్ని అంశాల మీద ఈ రోజున ఇక్కడ చర్చించడం జరిగింది. దాంతోపాటు తిరుపతి జిల్లా గూడూరు పాలిచెర్ల రాజుపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఆర్కే స్వామి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాంజగరశ్రీ జాని గాన జవాబాన జన్మహాంతర్గదానద దాని దాన సంరక్షణ దేవలే బాబోహం బాబగర్మహం బాబాత్మ బాబగం బాహాద్రాహి మాంగళజాదేవ శరణాగతవత్సల. అందరూ కూడా కుడి చేతి నుండి ప్రదక్షిణం చేయండి. గాని గాన జవాబాని మాంగళజాదేవ శరణాగతవత్సల అన్యథ శరణన్నాస్తు తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. ఆత్మ ప్రదక్షిణమస్కారం శాస్త్రాంగ నమస్కారం పూజాంతగృష్యే చతుర్ధామరాది సర్వోపచారభూతాంబరికల్పజామ నమః విఘ్ననాగేంద్ర స్వామినే నమో నమః. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, ఈవో గిరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తమిళపట్నం గ్రామంలో ఏం చేసిన శ్రీ శ్రీరామదూతం నమామి అయోధ్యకేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరా.
సంసువాంగం జాయేత్యేవం వేదర్యం సూత్రవత్యాధమేతం సేనాధినాథం చతుర్బాహం శంకరదోదయం శక్తి స్తోత్రదేశే కృష్ణాకారే యోర్మధ్యప్రదేశే భగవదాలయ భాగవదాచార్యాణం సన్నిధోస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవా సశ్రోత్రాణామధ్యే విశ్వావసునాం సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాయాం పునర్వసు నక్షత్రయుక్తాయాం సునీల్ గారి తరఫున స్వామివారి భక్తులు దాసారదాసులు నానాజీ గారి దంపతులు గిరిపావచ్చులు గిరికృష్ణ గారి సంయుక్త గారి దంపతులు కూర్మరూపిణం భూషుద్ధం కృత్వా ఆచమ్యా ఋగ్వేద ప్రీణాదో యజుర్వేద చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని నాయకనేరి ఘాట్లో 2 రోజుల క్రితం జరిగిన దారి దోపిడీ కేసులో డ్రైవర్ ముక్రం సహా కేజీఎఫ్ కు చెందిన దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 3.2 కోట్ల విలువ చేసే 3.5 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ నిందితులను చూపి వివరాలు వెల్లడించారు. వీకోట మండలంలో ఈ నెల 2వ తేదీన రాత్రి పథకం ప్రకారం దారి దోపిడీ జరిగింది. రాజస్థాన్కు చెందిన చేతన్ కుమార్ కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ దుస్తులు బంగారం వ్యాపారం చేస్తున్నాడు. నిత్యం చెన్నైలో బంగారం కొనుగోలు చేసే కర్ణాటకలో విక్రయిస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ముక్రం డ్రైవర్గా నియమించుకొని అతడినే వ్యాపార లావాదేవీలకు చెన్నై తీసుకెళ్తున్నారు. ఇవన్నీ చూసిన డ్రైవర్ వక్రబుద్ధితో చోరీ చేయాలని తలచి తన స్నేహితుడు జమీల్ సాయంతో కేజీఎఫ్లోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ జయపాల్ను ఆశ్రయించారు. బిల్లులు లేకుండా బంగారం క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, దోపిడీ చేస్తే ఎవరికి చెప్పుకోలేక కేసు పెట్టలేరని చెప్పడంతో జయపాల్ తమిళనాడులోని పేర్ నంబర్ 2 కేజీఎఫ్కు చెందిన వ్యక్తులతో దోపిడీకి సిద్ధమయ్యారు. ఈ నెల 2వ తేదీన బంగారం కొనుగోలుకు బయలుదేరగానే చేతన్ కారును వెంబడించి తిరుగు ప్రయాణంలో నాయకనేరి వద్ద అటకాయించారు. అనుకున్న ప్రకారం చేతన్ సహా డ్రైవర్ ముక్రమైన దాడి చేసి 3.5 కిలోల బంగారం బిస్కెట్లు లాక్కొని పరారయ్యారు. బాధితుడు కుటుంబీకుల సాయంతో 3వ తేదీన ఫిర్యాదు చేశాడు. అందరికీ నమస్కారం. ఈరోజు వీకోటలో జరిగిన ఒక దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక 4 ముద్దాయిల్ని పట్టుకొని అలానే పోయిన సొమ్ము మొత్తం 3.5 కిలోల వరకు బంగారం పోయింది. సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. 2/4/2025 అంటే ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఒక దారి దోపిడీ వీకోట లిమిట్స్. ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి
బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్. ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు. ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదే రకంగా 2వ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్, ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు. సో మనకి 3వ తేదీన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. ఇందులో మొత్తం 4 ఇన్స్పెక్టర్లని 4 టీమ్స్గా పెట్టేసి అందరినీ కూడా వేరే వేరే రూట్స్లో ఎక్కడ జరిగింది, అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు, ఏ రూట్స్ నుంచి వెళ్తారు, మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది. ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ కారులో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, అతన్ని మనం ఏటుగా యాడ్ చేసాము. ఈ ముక్రమ్ ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని అతను జైపాల్ అనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన వీకోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటినీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాము. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ, చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ. సో మొత్తం 13 మందిని మనం ఐడెంటిఫై చేసాం. ఇందులో 4 ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారో జైపాల్ అనే వ్యక్తి, ఇతని వయసు 67 సంవత్సరాలు, ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరపు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని. అలానే ఆ కారు డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి, ఇతని వయసు 42 సంవత్సరాలు, ఇతను కేజీఎఫ్లోనే ఉంటున్నాడు అతన్ని. అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణ్ముఖం, వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవులే. వాళ్ళిద్దరినీ కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని, వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అది మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఎంతవరకు తీసుకొని వస్తున్నారు, ఏ షాప్ నుంచి కొన్నారు, ఏ షాప్ నుంచి తెచ్చారు అని చెప్పి. యాక్చువల్గా మన స్టేట్కి అసలు సంబంధం లేదు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట పట్టణంలో వెలసియున్న శ్రీ సాయి సంస్థాన్ వద్ద శ్రీరామనవమి వేడుకలు. బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు. నాయుడుపేటలో స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు. నాయుడుపేట మండల సమైక్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.